నాగార్జున సోలో హీరోగా నటించిన గత చిత్రం నా సామిరంగా. అప్పటి వరకు ఫ్లాపుల్లో నాగార్జునకి ఈ చిత్రం మంచి హిట్ ఇచ్చింది. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని నాగార్జున మాస్ అవతారంలో చూపించి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీయబోతూ ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం విజయ్ బిన్ని కథను రెడీ చేస్తూ ఉన్నారట. ఇక నాగార్జున కూడా దీనికి సీక్వెల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే నా సామిరంగా 2 మొదలయ్యే ఛాన్స్ ఉంది. 1963లో అమ్మాజీపేటలో అనాథ అయిన కృష్ణయ్య అంజీ మరియు అతని తల్లితో స్నేహం చేస్తాడు. వారు అతన్ని తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తారు. అంజీ మరియు కృష్ణయ్య ఒక తోబుట్టువుల వంటి బంధాన్ని ఏర్పరచుకుంటూ ఉండగా అంజీ తల్లి మరణిస్తోంది మరియు ఆమె రుణదాత వరదరాజు పిల్లలని వారి ఇంటిని తనకు అమ్మి రుణం తిరిగి చెల్లించమని అడుగుతాడు. వరదరాజు ప్రయత్నాలని గ్రామ స్థానిక ప్రభుత్వ నాయకుడు పెద్దయ్య అడ్డుకుంటాడు. అతను వారి రుణం తిరిగి చెల్లించడానికి ముందుకొస్తాడు. ఇది కృష్ణయ్యలో పెద్దయ్య పట్ల విధేయతని కలిగిస్తుంది. ఇంతలో అంజీ కృష్ణయ్యను వరదరాజు కుమార్తె వరమహాలక్ష్మి వరాలతో తన ప్రేమని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. అయితే కృష్ణయ్య అలా చేయడంలో విఫలం అవుతాడు. పెద్దయ్య వరాలకి వివాహ ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేసిన అదే రోజున ప్రమాదంలో గాయపడ్డాడు. పెద్దయ్యని కాపాడతాడు. పెద్దయ్యను చంపడానికి ఒక గుంపు ప్రజలు పరిగెత్తూ ఉండగా కృష్ణయ్య పెద్దయ్య రివాల్వర్ తీసుకుని అతని ప్రాణాలని కాపాడడానికి వారిని కాల్చి చంపుతాడు. అప్పటి నుండి పెద్దయ్య కృష్ణయ్య మరియు అంజీ ఇద్దరిని తన మనుషులుగా భావించి వారిపై ప్రేమని పెంచుకుంటాడు. ఇది అతని పిల్లలకి కోపం తెప్పిస్తోంది. ఇంతలో వరదరాజు వరాలని ఆమె ఉన్నత విద్య కోసం మద్రాసుకి పంపుతాడు. ఆమెని కృష్ణయ్య నుండి వేరు చేస్తాడు. ఇక మూవీ చివరిలో అల్లరి నరేష్ పాత్ర చనిపోవడం ఎమోషనల్ గా సాగుతుంది. ఇక నాగార్జున తన కొడుక్కి అంజీ అని పేరు పెట్టుకోవడం చూపించారు. ఇక అంజీ పాత్రకి ఒక కూతురు ఉంటుంది. ఇక ఈ సీక్వెల్లో తమ్ముడు అక్క సెంటిమెంట్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున తండ్రి కొడుకులుగా నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఆశికా రంగనాథ్ని సీక్వెల్ కూడా హీరోయిన్ గా తీసుకుంటారని సమాచారం. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు. ఈసారి మరింత గ్రాండ్ సినిమాని తీయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తూ ఉన్నారు. రూరల్ సినిమాలు కనెక్ట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవుతాయి. అందుకే నా సామిరంగా 2ని పాన్ ఇండియా స్థాయిలో తీస్తారని తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.